హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో టిఫిన్ అయితే పూరీ చేస్తున్నానండి. ముందుగా అయితే పూరీ పిండి ఒత్తి ఉంచుకున్నాను. తర్వాత ఇలా పూరీలా ఒత్తేసి ఇది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ పూరీలు ఇందులో వేసాను. వేసిన తర్వాత ఈ పొంగిన తర్వాత అటు ఇటు కాల్చుకొని పూరీలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత అదే కళాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా టమాటాలు వేసుకొని అటు ఇటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది మగ్గాలి. మగ్గిన తర్వాత మనం శనగపిండి ఉంటుంది కదండి, ఒక చిన్న గ్లాస్ శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లోని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ టమాటా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ని ఇందులోకి వేసేస్తాము. వేసి ఫ్లేవర్ కోసం వెల్లుల్లిని అందులో వేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుండాలి. అది బాగా దగ్గరగా అయిన తర్వాతనే పూరీ కూర బాగుంటుంది, లేకపోతే బేగా పాడైపోతుందండి. బాగా దగ్గరగా అయిన తర్వాత పూరీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.